హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో మనం ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ట్రెండ్ అవుతున్న బేబీ ఏఐ పాడ్‌కాస్ట్ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మీరు గుడుంబ సత్తి గారు కావచ్చు, తొక్కల సత్తి గారు కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐమ్ సిద్ధు సిద్ధార్థ రా. దీని నుంచి మంచిగా మనీ కూడా అయితే మనం అయితే ఎర్న్ చేయొచ్చు. అది ఎలాగే అనేది వీడియో ఎండింగ్‌లో అయితే క్లియర్‌గా అయితే చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అలాగే ఎవరైనా మన కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తాను. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 100 లైక్స్ కంప్లీట్ అయితే మీకు మంచి బెటర్ నెక్స్ట్ వీడియోని అయితే తీసుకురాబోతున్నా. లేట్ చేయకుండా ఇంక ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వీడియోస్ మనం క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఒక ఇమేజ్ అయితే కావాలి అనమాట. చాట్‌జీపీటీని యూజ్ చేసి మీరు ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ ఇమేజ్ని మీ ఆడియోతో ఎలా సింక్ చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఇమేజ్ని అయితే జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీరు చాట్‌జీపీటీని అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను కదా, ఇది ముందే ఇచ్చి పెట్టాను. మీకు ఈ ప్రాంప్ట్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ అలాగే కామెంట్ బాక్స్లో కూడా నేనైతే పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు ఈ ప్రాంప్ట్ని అయితే యూజ్ చేసుకోండి. ఈ ప్రాంప్ట్ తీసుకుని మీరు ఈజీగా చాట్‌జీపీటీలో అయితే పేస్ట్ చేసి మీ నేమ్ అయితే ఇచ్చుకోండి. ఇట్లా మీకు ఒక ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. నేను ఆల్రెడీ ఒక రిఫరెన్స్ ఇమేజ్ అయితే నాది ఇచ్చాను. అందుకనే నాకు ఇలా అయితే జనరేట్ అయింది. ఇలా మీరైతే జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో కూడా చూపిస్తాను. సింపుల్గా మీరు ఇట్లా ఒక ఈ ప్రాంప్ట్ ఉంటుంది. ఈ ప్రాంప్ట్ని అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఇక్కడ నుంచి మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీ మొబైల్లోంచి కానీ మీ సిస్టంలోంచి కానీ ఏదైనా ఒక ఇమేజ్ని యాడ్ చేసుకోండి. నేను సిస్టంలో చూపిస్తున్నాను, మీరైతే మొబైల్ నుంచి కూడా ట్రై చేయొచ్చు. సింపుల్గా నేను ఈ ఇమేజ్ని ఇలా ఇచ్చానమాట. కొంచెంసేపు లోడ్ అయితే అవుతుంది. ఇది లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి నెక్స్ట్ అయితే మనం దీన్ని ప్రొసీడ్ చేద్దాం. చేసిన తర్వాత మనకి ఇలాంటి ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఈ ఇమేజ్ పర్లేదు అనుకుంటే మీరు ఇమేజ్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు వేరే ఇమేజెస్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక సెలబ్రిటీ ఇమేజ్తో కానీ మీ ఫేస్తో కానీ మీరు వీడియో క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇలా మీరు చాట్‌జీపీటీని యూజ్ చేసి ఒక ఇమేజ్ని అయితే జనరేట్ చేసుకోండి. సింపుల్గా మీ రిఫరెన్స్ ఇమేజ్ ఇచ్చి ప్రాంప్ట్ ఇచ్చేసారంటే మీకు ఇలా ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. మనకి ఈ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. ఈజీగా మీరు ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇదైతే డౌన్లోడ్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ మనం వేరే అంటే నార్మల్ పర్సన్స్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే జస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఇచ్చేసి మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే నేను చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇలా మనం ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి పిక్లుమాన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేసి లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుని మీ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్ ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ మీకు మేక్ దిస్ ఇమేజ్ అని ఉంది కదా, మేక్ యాన్ ఇమేజ్ అని అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ అక్కడ ఇమేజ్ ఇచ్చాం కాబట్టి మనం దిస్ ఇమేజ్ అని అయితే ఇచ్చాం. ఇక్కడ మనం ఏం ఇమేజ్ అయితే ఇవ్వట్లేదు. జస్ట్ ఇలా అయితే ఇచ్చేసుకోండి. మీరు నేమ్ కావాలంటే ఇచ్చుకోండి, లేదంటే ప్రాబ్లం లేదు. ఇలా మీరు ఇచ్చేసారు కదా, నేను ఒక 4 ఇయర్స్ ఏజ్ అయితే పెడుతున్నా. ఇట్లా నేను ఒక 4 ఇయర్స్ బేబీ ఏజ్ అయితే పెట్టాను. ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ అయితే చేశాను, నాకు ఒక ఇమేజ్ క్రియేట్ చేయి, అదొక 4 ఇయర్స్ బాబుది అయి ఉండాలి. అది తను పాడ్కాస్ట్ చెప్తున్నట్టు హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉండాలి. కొంచెం నాకు క్లోజప్లో ఉండేటట్టు మంచి ఇమేజ్ అయితే క్రియేట్ చేయమని చెప్పాను కదా. ఇక్కడ మనం రిఫరెన్స్ ఇమేజ్ అన్నది అయితే తీసేయాలి. ఇలా అయితే మనం ఇచ్చాం కదా. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ సైడ్ ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుని మీకు ఏ సైజులో ఇమేజ్ అయితే జనరేట్ చేయాలనుకుంటున్నారో ఆ సైజులో అయితే జనరేట్ చేసుకోండి. మనం ఇన్స్టాగ్రామ్ రీల్కి చేయాలి అనుకుంటే 9:16 చేసుకోవచ్చు, లేదా యూట్యూబ్ వీడియోకి అయితే 16:9 అయితే చేయొచ్చు. నేను ఇన్స్టాగ్రామ్ రీల్ కాబట్టి 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది. మనం ఇక్కడ 2 ఇమేజెస్ జనరేట్ చేసేటట్టు అయితే దీన్ని సెట్ చేసామన్నమాట. సింపుల్గా మీకు ఇక్కడ సెండ్ బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. మీకు కొంతసేపు ఇట్లా టైం అయితే తీసుకుంటుంది. టైం అయితే తీసుకుని మీకు మంచి ఇమేజెస్ని అయితే జనరేట్ చేస్తుంది. ఈ ఇమేజ్ని మన ప్రాంప్ట్ ఇచ్చి లేదా మన ఆడియో ఇచ్చి మనం దీన్ని అయితే వీడియో కింద అయితే కన్వర్ట్ చేస్తాం. అది కూడా ఎలాగో చెప్తాను చూడండి. మనకైతే కొన్ని ఇమేజెస్ అయితే జనరేట్ చేసింది. చూద్దాం ఇమేజెస్ ఎలా ఉన్నాయో. ఇమేజెస్ అయితే లోడ్ అయ్యాయి అనమాట. ఇదిగోండి మనకైతే ఇమేజెస్ అయితే ఇలా ఇచ్చింది అనమాట. చాలా రియలిస్టిక్గా అయితే ఉన్నాయి కదా ఇమేజెస్. అండ్ అలాగే నెక్స్ట్ ఇమేజ్ కూడా మనం అయితే చూసేద్దాం. ఈ ఇమేజ్ అయితే బాగుంది. నేను ఈ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేస్తున్నా.
సింపుల్గా అది ఇమేజ్ని డౌన్లోడ్ చేసేసుకున్నాం కదా. ఇలా నేను కొన్ని ఇమేజెస్ని అయితే ఆల్రెడీ జనరేట్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం ఈ ఇమేజ్ అయితే మనం వీడియోని అయితే జనరేట్ చేద్దాం. నెక్స్ట్ మనం మన ఇమేజ్ని అయితే మనం వీడియో కింద అయితే కన్వర్ట్ చేయాలన్నమాట. ఇందులో వచ్చేసి మనం హేజన్ అనే వెబ్సైట్ని అయితే యూస్ చేసుకుంటున్నాం. సింపుల్గా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని లాగిన్ అయితే అవ్వండి. చాలామంది అయితే హెడ్రా వెబ్సైట్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. బట్ హెడ్రా వెబ్సైట్ అయితే టెంపరీగా అదైతే క్లోజ్ అయింది. మనకి అది అయితే వీడియోస్ అయితే జనరేట్ చేయట్లేదు. అందుకని మీకు హేజన్ అయితే చెప్తున్నాను. హేజన్లో కూడా మీకు మంచిగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్గా మీకు ఇక్కడ ఫోటో టు వీడియో విత్ అవతార్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. సింపుల్గా ఇక్కడ మీరు మీ ఇమేజ్ని అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా నేను ఇమేజ్ని అయితే అప్లోడ్ చేశాను. నెక్స్ట్ అప్లోడ్ ఆడియో అని ఉంది కదా, సింపుల్గా మీరు ఇక్కడ నుంచి మీ ఆడియోని అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సింపుల్గా ఇలా అయితే అప్లోడ్ చేస్తే మీకు ఈ ఆడియో అయితే ఓకే చేస్తుంది. నేను ఆల్రెడీ ఆడియో ఇచ్చాను కాబట్టి నాకు కింద ఈ ఆడియోని చూపిస్తుంది. నేను సింపుల్గా ఇక్కడ యాడ్ ఆడియో అని క్లిక్ చేశాను. కింద ఇక్కడ మనకి జనరేటివ్ వీడియో అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది మీకు ఈ ప్రాజెక్ట్ సెక్షన్లోకి అయితే వస్తుంది అనమాట. మీరు ప్రాజెక్ట్ సెక్షన్లోకి వెళ్ళి చూస్తే మీకు ఇక్కడ వీడియో అయితే లోడింగ్ అయితే అవుతూ ఉంటుంది. నా వీడియో అయితే ఆల్రెడీ లోడ్ అయిపోయింది. ఒకసారి ఈ వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను, చూడండి. మీరు గుడుంబ సత్య గారు కావచ్చు, తొక్కల సత్య గారు కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐ యామ్ సిద్ధు సిద్ధార్థ రాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ని క్రియేట్ చేస్తూ మనం ఇన్స్టాగ్రామ్లో పేజెస్ క్రియేట్ చేసి మంచిగా ఫాలోవర్స్ని అయితే గెయిన్ చేయొచ్చు. తర్వాత మీకు మంచి ఫాలోవర్స్ ఉంటే మీకు ఆటోమేటిక్గా ప్రమోషన్స్ అయితే వస్తుంటాయి అన్నమాట. అండ్ అలాగే మీరు మీ ఓన్ కంటెంట్ ఫ్యాక్ట్స్ లాంటివి అండ్ అలాగే అనదర్ కంటెంట్ ఏదైనా మీరు టెక్ అని ఇలాంటివి చెప్పాలి అనుకుంటే పేజ్ చూపించడానికి ఇష్టం లేని వాళ్ళు కూడా దీన్ని యూస్ చేసుకుని మంచిగా వీడియోస్ అయితే చేయొచ్చు. అండ్ ఇలాంటి వీడియోస్ మానిటైజేషన్ కూడా అయితే అవుతుంది. కంప్లీట్గా ఈ వీడియోస్ని అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీలో ఉన్న క్రియేటర్ని అయితే బయటకు తీసుకురండి. ఒక మంచి ఇన్కమ్ని కూడా అయితే ఎర్న్ చేసుకోండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.